మరి సంఘమునకు మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాండి. మరి గడిచిన పునరుద్ధానం నుంచి మరొక పునరుద్ధానం మన జీవితాలు అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు. మరి మనం చదువుకున్న కీర్తన 14వ కీర్తన మరి చదువుకొని ఉన్నాం. మరి దానిలో ఉన్న విలువైన మాటలు మనం తెలుసుకున్నట్టుగా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఇది దావీదు గారు రాసిన కీర్తన. దావీదు ఈ కీర్తన రెండు రకాల మనుషులు ఉన్నారని మనకు పరిచయం చేసిన కీర్తన ఇది. మొదటగా మనుషులు ఎలాంటి వారంటే భక్తిహీనులు. రెండు రకాలు కలిగిన మనుషులు మరి ఉన్నారని మనం తెలుసుకున్నప్పుడు మొదటి రకం మనుషులు ఎలా ఉన్నారంటే భక్తిహీనులు. మరి రెండో రకమైన మనుషులు ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారు. వీరిలో ఎటువంటి వారు, వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఈ కీర్తనలో మన దైవజనుడైన దావీదు గారు మనకు తెలియజేస్తున్నారు. మరి కీర్తన 14వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడొక్కడను లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 14వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, దేవుడు లేడని ఎవరన్న మాట పలుకుతున్నారంటే బుద్ధిహీనులు. మరి ఇద్దరు మనుషులు, బుద్ధిహీనులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. వారిద్దరు విషయంలో మరి భక్తిహీనులైన వారి కొరకు మనకు తెలియజేస్తున్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే ఏ విధంగా తమ హృదయములో అనుకుంటున్నారంట. దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదని చాలామంది కూడా కొన్ని సందర్భాలు అంటుంటారు. దేవుడు ఉంటే నాకు ఇట్లా చేస్తాడా, దేవుడు లేడు, దయ్యం లేదు, నా సమస్యలు నావే, నా బాధలు నావే, నా కష్టాలు నావే అని చెప్పి ఎన్నోసార్లు మనం కూడా అటువంటి సందర్భాలు వచ్చి ఉంటాయి మన జీవితాల్లో కూడా. ఆ సమస్యను చూసి ఏమనుకుంటామంటే, ఎక్కడికి పోయినా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎన్ని ఆదివారం పోతున్నా, ఎన్ని చేస్తున్నా కూడా నాకు ఏ మేలు జరగట్లేదు కాబట్టి దేవుడు లేడు, దెయ్యము లేదని. ఇటువంటి వారంటే బుద్ధిహీనులు అటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఆ బుద్ధిహీనులు ఏ విధంగా ఉంటారంటే బొత్తిగా చెడిపోయి ఉన్నారు, అసహ్య కార్యాలు చేస్తున్నారంట. దేవునికి మేలు చేసేవారు ఎవ్వరూ లేరని దేవుడు ఎంతగానో వారితో మాట్లాడుతున్నా మరి దావీదు గారి ద్వారా రాయించిన ఈ కీర్తన, దేవుడు లేడని ఎందుకు ఆ విధంగా మరి మాట్లాడుతున్నా అంటే బుద్ధిహీనులు చెబుతూ మరి ఎలాంటి వారంటే, మొదటగా దేవుడు లేరు తమ హృదయములో అనుకున్న సందర్భము ఒకటి. మరి రెండోది ఏ విధంగా ఉండంటే వాడు చెడిపోయి ఉన్నారంట, బాగుపడలేదు కానీ చెడిపోయిన వారు ఉన్నారంట. మరి అదేవిధంగా మరి అసహ్య కార్యములు, దేవునికి విరోధమైనది, మరి తల్లిదండ్రులకి తలవంపులు తెచ్చే పనులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, అసహ్య కార్యాలు, సినిమాలు, షికార్లు, మరి జూజము, ఇంకెన్నెన్నో దేవునికి విరోధమైన పాపము చేస్తూ, అసహ్య కార్యాలు చేస్తూ ఇలాంటి పరిస్థితులు ఉన్నారంట. ఉంటుండగా కూడా దేవుని కొరకు మేలుకరముగా, ఉపయోగకరంగా ఉండేవారు కానీ మేలు చేసేవారు మరి ఎవ్వరు కూడా లేరు అని చెప్పేవారు. దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. అయ్యో, ఈ ప్రజలు బుద్ధిహీనతతో నేను దేవుడు లేరని వారు ఆలోచన చేస్తున్నారు, తర్వాత చెడిపోతున్నారు, లోకములో ఇష్టానుసారమైన వారి జీవితంతో కలిగి వారు ఎంతగానో పాపము చేత నింపబడుతూ వారు ఎంతో జీవిస్తున్నారే, వీరు ఎట్లా మరలా వీరు విడుదల పొందుకుంటారని దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తూ మరి అసహ్య కార్యముల చేత వారి హృదయము, వారి తలంపులు, వారి ఆలోచన, వారి శరీరం అంతా కూడా అసహ్య కార్యాలంటే ఏమో కాదండి. ఇప్పుడు ఎవరైనా పడిపోతే బుద్ధిహీనులు ఏం చేస్తారంటే నవ్వుతుంటారు, అబ్బా మంచి పని అయిందిరా వాడికి. ఏదైనా మనకు పడని వాళ్ళకి ఏదైనా కష్టము కలిగిందండి, అప్పుడు ఏమనుకో, వాడికి చాలా మంచి పని అయింది, ఈరోజు నాకు బిర్యానీ తిన్నంతగా ఉంటుంది అంటారు. బుద్ధిహీనుల ఎవరంటే అపహాసము. మరి కొంతమంది ఏదో అంటారు, కొంతమంది ఎవరైనా పడిపోయినప్పుడు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అపహాసము చేస్తూ ఉంటారు. వాడికి ఆ పని అవ్వాలి, మంచి పని అయింది అంటారు.
నీతిమంతులు ఏమై ఉంటాయి, అయ్యో ఎంత కష్టం వచ్చిందనైనా పడిపోయావా, ఈ కష్టంలో నుంచి ఈ బాధలో నుంచి నీకు విడుదల కలిగించాడు, దేవుడి సన్నిధికి రానైనా, దేవుని నమ్ముకో నానైనా అని చెప్పి కొన్ని మంచి మాటలు చెప్తారు నీతిమంతులు. మరి బుద్ధిహీనులు ఏ విధంగా ఉంటారంటే, వాడు పడిపోతుంటే పాతాళంలోకి వెళ్ళిపోయి కూరుకుపోతుంటే వీడికి సంతోషం కలుగుతుంటుంది, వీరికి ఆనందం కలుగుతుంది, పైశాచిక ఆనందంతో నింపబడుతూ ఉంటాడు. కానీ మరి మేలు చేయవారు ఎవ్వరూ లేరని దేవుడు మరి 14వ కీర్తన మరి 2వ మాటను చూసుకున్నట్లయితే, వివేకము కలిగి దేవుని యొద్ద కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నారు. వివేకము అంటే జ్ఞానము. ఈ చెడిపోయి అసహ్య కార్యములు చేస్తూ బుద్ధిహీనులుగా ఉన్న వీరు దేవుడిని మరలా దేవుడు ఒకటి అడుగుతున్నాడు, వివేకము కలిగి అంటే జ్ఞానము కలిగి దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఒకవేళ తిరుగుతున్నారేమో, దేవుని సన్నిధికి వెళుతున్నారేమో, నన్ను ఆరాధిస్తున్నారేమో, నన్ను ధ్యానిస్తున్నారేమో అని ఆకాశము నుండి ప్రజలందరినీ పరిశీలన చేస్తున్నారు. అయ్యో ఆదివారం కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆసక్తి కలిగి వస్తున్న వారు ఎంతమందో, పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారములే, వారి ఇంటి దగ్గరుండి చక్కగా వంటలు చేసుకొని ఆహారము తింటూ భార్య పిల్లలతో భర్తతో సంతోషముగా ఆనందించి ఇటువంటి వారు ఉన్నారా? లేదు, దేవుని భయం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళి ఆ మందరి ఆశీర్వాదమును ఒక్క దినము గడిపి ఆ 1000 దినాల ఆశీర్వాదం పొందుకుంటున్నారా నా బిడ్డలని ఆకాశము నుండి దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడు. మరి ఏ రీతిలో మనం ఉంటున్నాం? దేవుని సన్నిధికి వస్తూ దేవుని మహింపరుస్తూ దేవుడిచ్చిన ఆశీర్వాదములు తీసుకునే వారంగా ఉంటున్నామా? దేవుడు లేడు, దెయ్యము లేదు, నేను మందిరానికి వెళ్ళను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని చెప్పి బుద్ధిహీనుల వలె మనం ఉంటున్నామా? మరి ఆరాధనకు వెళుతున్న నీవు నేను కూడా పరిశీలన చేసుకుందాం. నిజమేనైనా మరి దావీదు అంటున్నాడు, అయ్యా దేవుడు లేడు, దెయ్యము లేదని బుద్ధిహీనుల వలె దేవుడు లేడని వారి హృదయములు అనుకుంటున్నారు ప్రభువా. అటువంటి వారంగా మేము ఉండకూడదు నాయనా. దేవుని జ్ఞానము కలిగి, దేవుని ఆత్మ కలిగి, దేవుని సన్నిధిలో మేము కూడా ఆనందించే వారంగా ఉండాలి అని చెప్పి మరి వివేకమనగా జ్ఞానమును దేవుని వెతుకుతున్నప్పుడంట దేవుని జ్ఞానము కలుగుతుందంట. బైబిల్ చదువుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు నీకు ప్రత్యేకమైన జ్ఞానం ఇస్తాడు. వివేకము కలిగి ఉంటావు. అల్లరి పనులు మనం చేయడానికి ఇష్టపడము, అసహ్య కార్యాలు చేయడానికి ఇష్టపడము. దేవునికి మేలు చేసేవారంగా, నా వలన దేవునికి అవమానం పరిచేదనగా నేను ఉండకూడదు, నా వలన దేవుని నామం అవమానం కలిగేవాడుగా నేను ఉండకూడదు, దేవునికి నా వలన మేలుకరముగా నేను ఉండాలి అని చెప్పి మరి ఏ విధంగా మరి దావీదు మరి అడుగుతున్నాడు, అయ్యా వివేకము కలిగి జ్ఞానము కలిగి జీవించే ఆత్మతో నన్ను నింపు ప్రభు అని దేవుని అడుగుతున్నాడు. మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించేదను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారంట. ఎవరిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడండి? దేవుని ప్రేమించమంటున్నాడు. ఎప్పుడైతే నీ భర్తను ప్రేమించు కాదన్నో, నీ పిల్లలు ప్రేమించు, నీ తల్లిదండ్రులు ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, కానీ దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించినా దూరం అయిపోతాయి. ఎందుకు దూరం అయిపోతాయి అంటే, దేవుని తర్వాతే మనం అన్నీ కూడా ప్రేమించాలి. దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా కనుగొనుంటే నేను కూడా వారు నా బిడ్డలు అని ప్రేమిస్తూ, నువ్వు ఎప్పుడైతే యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యతో నువ్వు సహవాసము చేయాలి, అతనితో సహవాసము చేస్తే నీకేం కలుగుతుందంటే మేలు కలుగుతుంది, నీ ఇంటిలో సమాధానం కలుగుతుంది, నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఆయన ప్రేమించకుండా మరి చాలామంది మరి ప్రేమికులు ఉంటారు. మరి ఫిబ్రవరి 14th వచ్చింది అనుకోండి, ఎంతమంది లవర్స్ అయితే ఎక్కడ పార్కుల్లో, ఏ హోటల్లో చూసినా, ఎక్కడ చూసినా వారే ఉంటారు. ఆ తాత్కాలికమైన ప్రేమ, అందాన్ని చూసి, ఆస్తిని చూసి, వారి చదువు జ్ఞానమును చూసి ప్రేమించుకుంటూ మోసపోతూ ఉంటారు. కానీ యేసయ్యని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించావో ఆయన నిన్ను కూడా అంతకంటే ఎక్కువ ప్రేమించాడు గనకనే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రేమించాడు గనకనే నా దోషముల కొరకు ఆయన బలైపోయాడు. ప్రేమించాడు గనకనే నీవు పొందవలసిన శిక్షను
ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. తల్లి అయినా కొన్నాళ్ళు ప్రేమిస్తుంది, తండ్రి అయినా కొంతవరకు బాధ్యత కలిగి ఉంటాడు. వారికి పెద్దవాళ్ళై వివాహం చేశారనుకోండి, వారు బాధ వారిదే. తల్లిదండ్రులు నాయన అలా ఉండు, ఈ విధంగా చేసుకుంటారు, కానీ వారి కష్టముతో వారిని పెంచారు. ఎందుకంటే నీ సంపద నీదే, నీ కష్టము నీదే అంటారు. కానీ దేవుడిని ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా ప్రేమించావో నిన్ను కూడా ఆ విధంగా కొలతలు ఉండవంట. ఎటువంటి ఇబ్బంది మనం కొలత వేస్తున్నప్పుడు ఏదైనా కొలిసామనుకోండి, తూకం వేసేటప్పుడు అంటారు, అయ్యా కొంచెం వెయ్యి అంటారు. ఒకసారి ఎక్కువ తూగొచ్చు, ఒకసారి తక్కువ తూగొచ్చు. కానీ యేసయ్య ప్రేమ మాత్రం ఏ రోజు కూడా ఎక్కువ తక్కువ ఉండదు. ఎప్పుడు కూడా ఒకే రీతిగా నేను ప్రేమించడానికైనా ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకు దేవుని వెతికే వారంగా మరి ఉండాలి అంటే, మరి 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయములో నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకును యుద్ధములే కలుగుతున్నాయంట. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూసినట్టయితే, ఆసాపు రాజు మరి దేవుని దగ్గర మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. మరి ఆసాపు అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయం కలిగి జీవించాలి. మన హృదయంలో ఇప్పుడు చూడండి, ఏదైనా దేంట్లైనా ఒక బాటిల్ నీళ్ళు ఫుల్గా ఉంది, మరలా పోస్తుంది, లోపలికి వెళతాయా, బయట కిందే చల్లిపోతాయా? కిందే చల్లిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది నిండుగా ఉంది. కానీ మన హృదయంలో యేసయ్యకే స్థానం ఇవ్వాలి. వేరే ఆలోచనలతోనూ, వేరే ఐహిక విచారాలు ఎన్నెన్నో దేవునికి విరోధమైనవి, ఆదివారం మందిరానికి రాకుండా సినిమాలకు వెళుతూ, ఆదివారం మందిరానికి రాకుండా ఎక్కడెక్కడో మన పనులు చేసుకుంటూ లోపల ఎంతెంతో పాపము చేత నింపబడినప్పుడు మరి చాలామందికి ఎక్కువ ఎందుకు మరి గుండెపోట్లు వస్తున్నాయంటే, టెన్షన్. ఉన్నదానికి టెన్షనే, లేని దానికి టెన్షనే. కొంచెం పడితే టెన్షన్, కొంచెం బాధపడిన టెన్షనే. ఆ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే, ఈ రోజుల్లో చిన్నవారు లేదు, పెద్దవారు లేదు, ప్రతి ఒక్కరికి గుండెపోటు వచ్చేస్తుంది. కానీ హృదయమంతా బాధ, వేదన అంతా నిండిపోతుంది టెన్షన్తో. కానీ ఆ హృదయంలోకి యేసయ్యని ఎప్పుడైతే నువ్వు పంపించావో, ఆ హృదయంలో యేసయ్యకు మాత్రమే స్థానం ఉంచినప్పుడు ఏ గుండెపోట్లు రావు, ఏ అనారోగ్యాలు రావు, ఏ షుగర్ బీపీలు కూడా రావు. ఎందుకంటే దేవుడు మాత్రమే చూసుకుంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒకటే అన్నారు, మరి ఒక నాయకుడు కదా, ఇంతమంది ప్రజలను పరిపాలించాలి, ఇంతమందికి మరి ఏ పరిస్థితులు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ చేయాలి అన్నప్పుడు ఎంతో కష్టము, ఎన్నో టెన్షన్లు ఉంటాయి కదా, మీరు ఎలా చేస్తున్నారంటే ఆయన ఒక్కటే అన్నాడు, నేనేవి టెన్షన్ తీసుకోను, ప్రార్థన చేస్తాను, దేవుడికి అప్పగిస్తాను, ఎవరేం చేసుకున్నా దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. ఆయనకున్న పరిస్థితులు మనకు కొంచెమే, ఇంతమంది ప్రజలని, ఒక కుటుంబాన్ని పెంచుటకే, ఒక భార్య పిల్లలు పెంచినప్పుడే ఆ కుటుంబాన్ని చూసుకోవడానికి మనం ఎంతో సతమతం అయిపోతుంటాం. కానీ ఇంతమంది ప్రజలను పరిపాలించాలి, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ అందించాలన్న ఆయన టెన్షన్ ఉండదండి. తన భార్య పిల్లల విషయంలో, తన కుటుంబంగానో మరి ప్రజల కొరకు ఇంతమంది మరి తనకెంత ఉన్నవారిని అందరినీ చూడాలంటే టెన్షన్ ఉండదా? కానీ దేవునికి అప్పగించాడు. నా సమస్య ఏదైనా దేవునికి నేను అప్పగించుకున్నాడు, దేవుడే చూసుకుంటాడు, నేను ఎందుకు టెన్షన్ పడాలి, నేను ఎందుకు భయపడాలనే ఒక ధైర్యంతో నింపబడ్డాడు. మనము కూడా మన పక్షముగా ఉన్న దేవుని కొరకు మనం ఎదురు చూస్తాం. మన హృదయములు తన ఎడల యథార్థ హృదయం కలిగి ఉన్నారేమో అని దేవుడు వారిని బలపరచుటకు కనుదృష్టితో చూస్తున్నాడంట. వారి సమస్యల్లో ఉన్నారేమో, వారి బాధలో ఉన్నారేమో, వాటి నుండి నా బిడ్డలు విడుదల కలిగించాలి, అప్పుల బాధల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి, నువ్వు ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావు అని చెప్పి ప్రతిరోజు కూడా ఆయన నువ్వు యథార్థంగా ఉన్నావా, నీ హృదయములు ఎటువంటి కల్మషము, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కలిగి ఉన్నావో ఆయన తెలుసుకున్నట్టుకు ప్రతిరోజు కూడా తన హృదయంతో తన కనుదృష్టితో నన్ను చూడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి బుద్ధిహీనులు ఎలాంటి వారు, వారి అలవాట్లు ఎలా ఉంటాయంటే, మరి 14వ కీర్తన 4వ మాటను చూసుకున్నట్లయితే,
యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారు బహుగా భయపడుదురు. పాపము చేయవారు బహుగా భయపడతారంట. ఏ విధంగా భయపడతారండి? యెహోవాకు ప్రార్థన చేయక. మరి ప్రతిరోజు మన కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా? మన ఇళ్ళల్లో ఎవరి పనులు వారే చేసుకుంటూ ఆహారము, మరి ప్రార్థన, ఆహారం పెట్టినప్పుడు ఈ ఆహారం దేవుడిచ్చాడు అని చెప్పి ఈ ఆహారం తినుటకు ప్రార్థన చేసుకొని మనం తింటున్నామా? నువ్వు భోజనం చేస్తున్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా? భోజనానికి ముందు, తర్వాత నువ్వు భోజనం చేసినప్పుడు ప్రభువా ఈ ఆహారం నాకు ఇచ్చావు నైనా, దాన్ని బట్టి నీకు వందనాలని చెప్పి స్తుతులు చెల్లిస్తూ నువ్వు భోజనం చేస్తున్నావా? ఇక్కడ దేవుడు మరి దావీదు అంటున్నాడు, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం రింగినట్లుగా నా ప్రజలను మింగుచు పాపము చేయుచున్నారంట బహుగా. ఏ విధంగా ఆహారం మింగుతున్నారంటే, మరి వారు ప్రార్థన చేయకుండానే ఆహారం తినేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ తినేయడమే, ఏది దొరికితే తినేయడమే. కానీ అయ్యా ఇది నాకు నువ్వు ఇచ్చావునయ్యా. చాలాసార్లు మనం అన్ని మంచి ఇష్టమైన ఆహారం వండి పెట్టుకుంటూ ఉంటాం, తినాలని అందరం కూర్చుంటాం. మరి ఒకసారి మరి పాస్టర్ గారు ఒక వీడియో మీకు చూపించారు. మరి కుటుంబం అంతా కూడా వారు భోజనముకు ఒక హోటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చక్కగా వారు ఆ భోజనం ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చింది, ఇంకా వస్తుంది, తెచ్చే టైంకి అందరూ కూర్చున్నారు. పిల్లలు, తండ్రి, కుమారులు, కుమార్తెలు కూర్చొని చక్కగా అందరూ కూర్చున్నారు. చైర్స్లో కూర్చున్న తర్వాత కొంతసేపటికే మాట్లాడుతూనే హఠాత్తుగా చనిపోయాడు ఒక వ్యక్తి. మరలా నాన్న అని పిలిచిన పలకట్ల, భార్య అయ్యో ఏమండి లేకండి అన్న పలకట్లేదు. ఎందుకంటే ఆహారం తినుటకు దేవుని చిత్తము లేదు. కానీ ఆ వెంటనే హఠాత్తుగా చనిపోయాడు. కానీ ఈరోజు నీవు నేను దేవుడిచ్చిన ఆహారమును ప్రార్థన చేయకుండా, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా ఏమి దొరుకుతుందో అదే తినేస్తూ ఉంటాం. బహుగా పాపము చేయడానికి భయపడకుండా చేస్తూ ఉంటాం. మనం దేవుని సన్నిధిలో భయము లేకపోతే, క్రమము లేకపోతే అక్రమం వస్తుంది అన్నట్టుగా దేవుని భయం అనేది మన జీవితాల్లో లేకపోతే దేవుని ఆశీర్వాదం మన ఇళ్ళల్లో ఉండదు, మన పిల్లల పైన ఉండదు, మన భర్త భార్యల పైన కూడా ఉండడానికి ఇష్టపడదు. మరి అయితే నీతిమంతులు ఎలా ఉంటారు అంటే, మరి 14వ కీర్తన 5వ మాటను చూసుకున్నట్లయితే, ఎందుకనగా దేవుడు నీతిమంతులు సంతానం పక్షముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి సంతానం పక్షంగా ఉన్నాడండి? మరి ఇంతవరకు మనం చెప్పుకునేది భక్తిహీనుల కోసం చెప్పుకున్నాం. భక్తిహీనులు ఎలా ఉన్నారు? చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుచున్నారు, దేవునికి విరోధముగా ఉంటున్నారు, తర్వాత మేలు చేసే జీవితాలు కలిగి లేరు, కానీ అందరికీ కీడుగా, అందరికీ అసహించుకునే వారంగా, అందరి చేత తునీకరింపబడుతూ అటువంటి వారు భక్తిహీనులుగా, దేవుడు లేడు, దెయ్యము లేదు, దేవుడు అనేవాడు లేడు అని అటువంటి మూర్ఖపు జనాంగంగా ఉన్నారు భక్తిహీనులు. మరి నీతిమంతులు ఎలా ఉంటున్నారు అంటే, మరి మనం చదువుకున్నాం, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానపు పక్షముగా ఉన్నాడు. నీతిమంతుల సంతానం ఏ విధంగా ఉంటుందంటే, మరి రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, దినమును లక్ష్యపెట్టివాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినునాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభు కోసమే తినుచున్నాడు, తినినవాడు ప్రభు కోసమే తింటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మరి పౌలు గారు అంటున్నారు, దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినినవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు నువ్వు మంచి ఆహారం వండి పెట్టుకున్నావు, మంచిగా అందరూ మీ కుటుంబంగా తినాలి అనుకున్నావు, కానీ కొన్ని సందర్భాలు తినలేని పరిస్థితి వస్తుంటుంది. కలిపినా కూడా నోట్లో ముద్ద పెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ప్రతి దాని విషయంలో కూడా ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి,
క్షేమమును బట్టి, నీ కుటుంబం అంతా క్షేమమును బట్టి, నువ్వు ప్రయాణంలో, నీ వ్యాపారంలో వెళ్ళి వస్తున్న విధానమును బట్టి, దేవుడిచ్చిన ఆహారమును బట్టి, ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాపము చేయవారితో కాదు, కానీ నీతిమంతులతో నువ్వు సహవాసము చేసినప్పుడు నీకు మేలు కలుగుతుంది. నీతిమంతులతో నువ్వు జీవించినప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. అటువంటి కృప నువ్వు పొందుకోవాలి అంటే మరి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో చూసుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి మన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సెలవు లేక భోజనం చేసి నువ్వు సంతోషించేదానిగా ఉంటున్నావా? దేవుడు సెలవు ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. దేవుడు సెలవు ఉంటేనే, దేవుని ఆజ్ఞ ఉంటే నీకు ఆహారం దొరుకుతుంది. మరి కరువు దినాల్లో 3.5 సంవత్సరం కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ ఆకలితో అల్లాడి ఉన్నారు. కానీ మరి దైవజనుడని ఏలియా తర్వాత మరి తన సారేపత విధవరాలు తన కుమారుడు మాత్రము 3.5 సంవత్సర కాలంలో ఆహారం కొదువు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎంత దేశమంతా కరువే, ప్రజలందరూ ఆకలి దప్పికలతో అల్లాడుతున్నారు. కానీ వీరింటిలో మాత్రం తొట్టులో పిండి తరిగిపోవట్లేదు, బుడ్డులో నూనె మాత్రం తరిగిపోలేదు. ఎందుకు అంతగా ఆశీర్వదించాడు అంటే దేవుని సెలవు వారు చప్పున ఉన్నది కనుక, దేవుడి సెలవు వారికి ఇచ్చి ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం వారు పొందుకున్నారు. ఎందుకంటే దేవుని మాట విన్నారు గనక, దేవుని నీతిమంతులుగా వారు జీవించడానికి ఇష్టపడ్డారు గనకనే వారు ఆహారము తినటకు దేవుని సెలవు ఇవ్వడానికైనా ఇష్టపడి ఉన్నారు. అటువంటి ఆశీర్వాదం నేను పొందుకోవాలి అంటే మరి 14వ కీర్తన 5వ మాటను మనం చదువుకున్నట్లయితే, నీతిమంతుల గురించి మరి ఇక్కడ మనకు చెప్పబడుతుంది. నీతిమంతుడుగా నీవు జీవించాలి, నీతిమంతురాలుగా నీవు ఉండాలి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతులతో సహవాసము చేసేదానిగా ఉంటున్నావా? ప్రార్థన చేసుకుంటున్నామా? బైబిల్ చదువుకుంటున్నామా? మరి ఇతరుతో మనం కొంతసేపైనా మనం ప్రార్థన చేస్తూ దేవునితో, ప్రభా నీ నీతి అనే దక్షిణతో నన్ను కప్పునైనా, నీ హస్తములతో నన్ను తాకు ప్రభా అని ఏ రోజైనా నువ్వు ఒక మాట అడుగుతున్నావా? దేవుని అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఎందుకనగా నీతిమంతులు దేవుని ఎందుకనగా దేవుని నీతిమంతులు సంతానము పక్షముగా ఉన్నాడు. ఎవరు పక్షంగా ఉన్నాడండి? నీతిమంతులు వారి సంతానం పక్షంగా ఉన్నాడు. ఎవరు ఆ సంతాన పక్షంగా ఉన్నారు అంటే సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరి ఆ దినాలలో మరి లేవి గోత్రికుల్లో 12 కర్రలు తీసుకొచ్చేవారు. ప్రధాన యాజకులుగా ఉంటున్న సందర్భాల్లో 12 ఒట్టిగా ఎండిపోయిన కర్రను తీసుకొని వచ్చి మరి దేవుని సన్నిధిలోకి, అందులో అహరోను గారి కర్ర, మోషే, అందరి కర్రలు, ఒక్కొక్క ప్రధానులు ఒక్కొక్క వంశములో నుంచి ఒక్కొక్క కర్రను తీసుకురావడం అప్పటి ఇది. అటువంటి సందర్భాల్లో 12 కర్రలు తీసుకొని వచ్చి దేవుని మందస్సము సాక్ష్యపు గుడారంలో ఆ కర్రలపైన పేర్లు రాసి ఆ మందస్సము దగ్గర పెట్టి ఉన్నారు. పెట్టిన సందర్భంలో అందరూ అనుకుంటున్నారు, నాకు ఆ కర్రలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, ఆ కర్ర చిగురిస్తుంది, ఏదో ఒకటి అవుతుందని ఒక నమ్మకంతో వారు పెట్టి ఉన్నప్పుడు, అహరోను అంటే ఎవరికి ఇష్టం లేదండి. అహరోను అంటే తునీకరించేవారు, అహరోను అంటే అంత పట్టించుకునేవారు కాదు. అటువంటి అహరోను ఏం చేస్తారంటే తన కర్రను కూడా సాక్ష్యపు గుడారంలో పెట్టినప్పుడు ఎండిపోయిన కర్ర చిగురులు వస్తాయండి. ఎంత వర్షాకాలమైనా నువ్వు 365 రోజులు నీళ్లు పోస్తున్నా కూడా చిగురులు రావు, అది ఇంకా చచ్చిపోయింది. కానీ ఈ అహరోను గారు ఎప్పుడైతే ఆ కర్రని విచ్చేసిన తర్వాత, ప్రధాన యాజకుడికి ఇచ్చిన తర్వాత, సాక్షిపు గుడారంలో పెట్టిన తర్వాత దేవుని అడుగుతున్నాడు, నీతిమంతులు పక్షముగా, నీతిమంతులు పిల్లల సంతానం పక్షంగా ఉన్న నా దేవుడా, నీవు నన్ను ఆశీర్వదించు, నా జీవితంలో గొప్ప అద్భుతమును చెయ్యు అని చెప్పి ఆ రాత్రి, ఒక్క రాత్రేనండి. మనం రోజు నీళ్ళు వేస్తుంటాం చెట్లు పెంచినప్పుడు, ఈ ఎండాకాలంలో ఒక్కరోజు వేయకపోతే వాడిపోతాయి, చచ్చిపోతాయి. కానీ ఆ ఎండిపోయిన కర్ర అహరోను గారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నీతిమంతుడుగా తన ప్రతి బలహీనతలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి నీతి అనే ఆ రక్షణలో ఆయన కప్పబడి ప్రార్థన చేస్తున్నప్పుడు
ఒక్క రాత్రేనండి, రోజు కాదు, నెల రోజులు కాదు, వారములు కాదు, కానీ ఒక్క రాత్రి ఆ ఎండిపోయిన కర్ర ఏ విధంగా ఉందండి? పువ్వులు వచ్చాయి, చిగురించింది, పువ్వులు వచ్చాయి, కాయలు వచ్చాయి, బాదం పండ్లుగా మార్చబడింది. మరి ఆ మాటను మనం చదువుకుందామండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ మాటను మనం చూసుకున్నట్లయితే, మరునాడు మోషే వెళ్ళి చూడగా లేవి కుటుంబుడైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎండిపోయిన కర్ర ఎలా చిగురుస్తుందండి? మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమే. నీతిమంతుడిగా ఉండి తన హృదయములో యథార్థ హృదయము కలిగి పాపము చేయకుండా, అసహ్య కార్యములు చేయకుండా, బొత్తుగా చెడిపోయిన వాడి జీవితంలో ఉండకంట దేవునికి మేలుకరముగా ఉంటూ యెహోవాను ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క రాత్రి తన ప్రార్థన ద్వారాగా ఎండిపోయిన తన జీవితంలో, ఫలము లేని తన జీవితంలో, ఎందుకు పనికిరాదనుకున్న తన జీవితమును ఒక్క రాత్రి చిగురించింది. తన జీవితము ఒక్క రాత్రి పువ్వులు పోయబడింది, ఒక్క రాత్రి ఫలముల చేత నింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ కష్టంతో నీవు ఉంటున్నా కూడా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు హృదయపూర్వకముగా నీ పాప జీవితమును విడిచిపెట్టి దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడైతే మేలు చేయవారితో నువ్వు సహవాసం చేసి ఉన్నావో, దేవునికి ఇష్టానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితం కూడా చిగురిస్తుంది. మరి యాకోబు ఒక్క రాత్రే దేవుని పాదాలు పట్టుకున్నాడు. తన తుంటనెర మెరిచేశాడు. దేవుడు నడవలేడు, కుంటివాడిగా మాడిపోయాడు. అయినను కూడా దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. ఒక పక్క శత్రువులు వస్తున్నారు చంపడానికి, అయినను కూడా వారిని చూసి భయపడలేదు. నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నీ పాదాలు విడిచిపెట్టను ప్రభు అని ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. ఆ తీర్మానములో ఉండుట ద్వారాగా తన శత్రు బలము నుంచి, శత్రు సైన్యము నుంచి విడుదల పొందుకున్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబును ఆశీర్వదించినట్టుగా మరి లేవి వంశస్థుల్లో అహరోను తన జీవితమును ఆశీర్వదించినట్టుగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించడానికి మరి ఉంటున్నాడు. మరి కీర్తనలు 92వ కీర్తన 12వ మాటను మనం చూసుకున్నట్లయితే, 92వ కీర్తన 12వ మాట, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోవు ఎదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగురుదురు. స్తోత్రం దేవునికి. ఏ విధంగా ఉన్నారంటే నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె వారు ఫలిస్తారంట. నీ జీవితము ఎప్పుడైతే దేవునికి అప్పగించావో, నీ పరిస్థితులన్నీ, నీ సమస్యలన్నీ, నీ బాధ అన్నీ కూడా దేవునికి అప్పగించాలండి. భర్తకు అప్పగిస్తే అంత తీర్చలేడు, భార్యకు అప్పగించినా తీర్చలేడేమో, కానీ యేసయ్య నీ సమస్య అప్పగించినప్పుడు సమస్తము అని ఆయనకి సాధ్యమే. నువ్వెవరు నమ్ముకున్నావు? దేవుని, జీవము కలిగిన దేవుడు, నీ కొరకు నిన్ను ఆయన కనుతో చూస్తున్న దేవుడు, నీ సమస్యను ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను ఆశీర్వదించడానికి ఉన్న దేవుడిని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావు గనక నీతిమంతులు ఏ విధంగా ఖర్జూర వృక్షం వలె ఉండడానికి ఇష్టపడుతున్నారు. లెబానోను మరి ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవదారు వృక్షము వలె ఎగురుతూ ఉంటావంట, ఎదుగుతూనే ఉంటావంట. ఎప్పుడు నీ జీవితం, కొంతమంది అంటారు నా వ్యాపారంలో ఆశీర్వాదం లేదండి, నా ఉద్యోగంలో ఎటువంటి ఫలము లేదండి. ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం. దేవునికి నువ్వు దగ్గరైతే నీ సమస్యలు దూరం అయిపోతాయి. దేవునికి నువ్వు ఎప్పుడైతే సమీపముగా ఉంటావో నీకున్న సమీపమైన సమస్యలన్నీ కూడా పటాపంచలుగా పారిపోతూ ఉంటాయి. అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకునే వారంగా ఉండాలంటే మరి మన జీవితంలో ఒక తుమ్మకర్రను అందరూ చూసే ఉంటారు కదండి. తుమ్మకర్ర, ముళ్ళకంప అది అక్కడే ఉందండి, ఎక్కడో లేదు, మన పక్కనే ఉంది. ఎంత అందంగా పువ్వులు పూస్తూ అందంగా దాన్ని మరి ఆడుకోవాలనిపిస్తుంది, దాన్ని ముట్టుకుంటూ ముద్దులు పెట్టాలనిపిస్తుందా తుమ్మకర్రని? తుమ్మకర్ర అంటే ముళ్ళతో కూడిన కంప. అది అందరూ అసహ్యించుకుంటారు. అది నల్లగా ఉంటుంది, ఆ కర్ర నల్లగా ఉంటుంది, దాన్ని అసహ్యించుకుంటారు. మరి బంక కారుతూ ఆ చెట్టు ఉంటుంది. ఎవరు కూడా దాన్ని పట్టుకోవాలంటే అయ్యో ముళ్ళ కంపలో గుచ్చుకుంటాయి, ఆ ముళ్ళులు ఎంతో కొత్తగా అంటూ గుచ్చుకుంటాయి.
కానీ మనము దేవుని కొరకు ఎదిగినప్పుడు ఎన్నెన్నో సమస్యలు నిన్ను గుచ్చుకునేవారు ఉంటారు, నిన్ను హేళన చేసేవారు ఉంటారు. నీ బతికింతే, నువ్వు ఆశీర్వాదం ఉండదు, ఎంతే నీ జీవితం, నీ ఉద్యోగంలో కానీ నీ పనుల్లో కానీ దేనిలో ఉండదు అంటారు. కానీ ఆ తుమ్మకర్ర ఎవ్వరికీ పనికి రాలేదు, ఆ తుమ్మకర్ర దేనికి ఉపయోగపడలేదు మనుషులకైతే. కానీ అదే తుమ్మకర్ర దేవునికి ఉపయోగపడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే తుమ్మకర్ర దేవుడు సిలువమానుగా తయారు చేయబడింది. అదే తుమ్మకర్ర దేవుని సన్నిధిలో ఒక మందసము తయారు చేయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీవు ఉంటున్న ఇల్లు, నీవు నివసిస్తున్న నీ పిల్లలు, నీ భార్య పనికి రాకపోవచ్చు. వాడి దృష్టిలో నీవు పనికి రాని వాడిగా ఉండొచ్చు. పనికి మాలిన దానా అని ఎన్నోసార్లు మనల్ని అంటారు, ఎందుకు పనికి రావని. అటువంటి జీవితంలో మనం ఉంటున్నామేమో. కానీ దేవుడు ఒకటి అడుగుతున్నాడు, తుమ్మకర్ర ఎందుకు పనికి రాదు అనుకున్నారు, అది వేస్ట్ అని పక్కన వేసేశారు. ముళ్ళ కంపదేదా గుచ్చుకుంటుందే, ఏ పక్కన బట్టలు చింపుతాదో, ఏ పక్కన చర్మం చీరిపోతాదేమో, కాళ్ళకు గుచ్చుకుంటే గాయాలవుతాయేమో అనుకున్నారు. కానీ అది మాత్రం దేవునికి ఉపయోగపడింది. విసర్జించిన రాయి తలకు మూరలుగా చేయగల దేవుడు మన దేవుడు ఉన్నాడండి. ఎవరెవరో మనుషులు మనల్ని ఆశీర్వదించరు, నువ్వు నమ్మిన వారు నిన్ను ఆశీర్వదించరు, ఏ రాజు ఏ అధికారి మనల్ని ఆశీర్వదించరు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన దేవుడు మాత్రమే మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడే వారంగా ఉండాలి అంటే నీవు కూడా నీతిమంతురాలుగా నీవు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, ఒక మందసానికి ఉపయోగించారండి ఆ కర్రని. దేవుడు సిలువ మోస్తున్న నా పాపములు మోయుటకు ఆ భారమును మోసుకొని పోతున్నది ఆ తుమ్మకర్ర. నీ జీవితం ఎన్నోసార్లు నా జీవితం ఇంతే, ఇంకా నేను ఎవరికి ఉపయోగపడలేనే, ఎందుకు పనికిరాదే నా బ్రతుకని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు మాత్రం మనుషులకి పనికి రాకపోవచ్చు, మనుషులకి, నీ భర్తకి, నీ భార్యకి నువ్వు ఉపయోగపడకపోవచ్చు. కానీ దేవునికి మాత్రం నువ్వు ఉపయోగపడే ఒక పాత్రగా నువ్వు దేవుని చిత్తములో ఉన్నవాడివి, ఉన్నదానివి గనక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించిన వారు నిజముగా ప్రేమించినప్పుడు నీవు కూడా నిజమైన ప్రేమను పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి 14వ కీర్తనలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బుద్ధిహీనుల వలె మనం ఉండకూడదు, కానీ నీతిమంతులనే జనసంఖ్యలో మనం ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈ ఆరాధనకు వెళుతున్న నీవు నేను కూడా ఒక్కటే సిద్ధపడదాం. నిజమేనైనా లెబానోను దేవదారు వృక్షము వలె, నీతిమంతుడు ఖర్జూరపు వృక్షము వలె మురువు వేస్తూ ఎదిగే జీవితం నాకు దయచే ప్రభువా. ఎందుకు పనికిరా నా బ్రతుకును నీ సన్నిధిలో పనికొచ్చే పాత్రగా చేసావు. ఇక్కడ నువ్వు పనికి రాకపోవచ్చు, ఆయన కుడి పార్శ్వమున నీవు ఒక బిడ్డగా ఆయనతో పాటు ఉండి ఆరాధన చేస్తావు. స్తుతించే బిడ్డగా, నిన్నొక ముద్దు బిడ్డగా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అటువంటి ఆశీర్వాదం నేను పొందుకోవాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.